నమస్తే, ఏం చేస్తుంటారు? హెయిర్ కటింగ్ సెలూన్ అండి. ఏంటి ఎలా ఉందన్నా? ఏమండి ఎలా ఉందంటే ఏందండి ఇది? బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ బాగానే ఉందండి. ఏంటి మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ 10,000 కాడికి ఇవన్నీ ఇచ్చారు కదన్నా, మరి అప్పుడు బాగుందంటారా, మరి ఈ ప్రభుత్వం మారిన తర్వాత బాగుందంటారా మీకు? ఆయన ఎవరు అడిగాడండి 10,000? ఎవరు అడిగారు అసలు 10,000? ఎవరిని మేమని అడిగామా? మాకు కావాలండి, మా పిల్లలు బతకట్లేదు, మేము బతకలేకపోతున్నాం అని చెప్పి అడిగామా? మేమేం అడగలేదే. అతనేదో ఏదో చేశాడు ఎవరికి ఇచ్చాడు? మాకైతే ఏమీ జరగలేదు. నాకు జరగలేదు, నాకు అట్లాంటి ఏం రాలేదు, నాకు అటువంటిది ఏం జరగలేదు. నా ఇదేంటో నేను చేసుకుంటున్నా ఉన్నాను. మరి ప్రభుత్వం మారింది కాదన్నా, ఎలా అనిపిస్తుంది మరి నీకు? బ్రహ్మాండంగా ఉంటుంది, ఉండబోతుంది. అంతవరకు గ్యారంటీ. ప్రభుత్వం మారడమే అసలు శుభసూచకం అది మా వరకు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి అంటుంది అసలు నేను వచ్చిన తర్వాతే పేదలకు సంక్షేమ పథకాలు అంటే ఏందో తెలిసినాయి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారన్న. మరి ఆయన లేనప్పుడు సంక్షేమ పథకాలు ఏమి అమలు జరగలేదనుకోవచ్చు అంటారా? అంటే గతంలో ఇతను వచ్చి ఎంతకాలం అయింది, ఇతను చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయి, అసలు ఇతని వల్ల ఏం జరిగింది, ఏం ఉద్ధరించాడు ఇతను? అంటే ఇతను ఏదో డబ్బు కొట్టుకోవడం తప్పితే, ఇతను ఏదో పక్కన సనా మేళం పెట్టుకోవడం తప్పితే ఏముండదు అక్కడ. అంటే ఈ గతంలో లేనట్ట ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ చేసిన వాళ్ళు కాదా? చేయలేదా? ఎవరు ఇంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారు? ఎంతమంది ముఖ్యమంత్రులు చేయలేదా? ఇతను ఒక్కడే ముఖ్యమంత్రి? ఇతను ఒక్కడే పరిపాలించాడా? తినకు ఒక్కడికే తెలుసా పరిపాలన గురించి ఇంకెవరికి తెలియని అన్నట్టు మాట్లాడుతున్నారు. అదంతా కూడా ఇది బోగస్. ఏదన్నా మరి చూస్తే కనుక వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఎలా చూడాలంటారు అసలు దీన్నంతా? ల్యాండ్ టైట్లింగ్, లాస్ట్ మూమెంట్ ఈజ్ ల్యాండ్ టైట్లింగ్ అంటే ఒక్కటే కాకుండా మొత్తం ప్రజల్లో తీసుకెళ్ళిపోయారు హాయిగా, బ్రహ్మాండంగా. అసలు ప్రతిదీ కూడా వాళ్ళు మందు గురించి కానీ, ల్యాండ్ టైట్లింగ్ గురించి కానీ, ఇంకోటి పథకాల గురించి కానీ, ఇసుకల గురించి కానీ, వాళ్ళ బూతుల గురించి కానీ, బూతుల పురాణాల గురించి కానీ, అన్నీ చూసుకుంటే ప్రజలు ఏంటండి అంటే ఫస్ట్లోనేమో జగన్మోహన్ రెడ్డి జై అన్నారు, ఓటుతో చూపించేశారు అందరూ. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రధానంగా చూపించిందని మీరు అంటున్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే, అది కేంద్రం పెట్టింది, అందుకే మేము అమలు చేశాము, అది చంద్రబాబుకు అర్థం కాలేదు కాబట్టి ఆయన అలా ప్రచారం చేశారంటూ ప్రధానంగా ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. మొన్న రద్దు చేసిన తర్వాత అంబటి రాంబాబు కూడా దాని విలువేదో తర్వాత తెలుస్తుంది మీకు అంటూ ఆయన చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ అనమాట, అంతే చెప్పారు. ఏమన్నారు? ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ అనమాట. అంటే దానికి అర్థం అతనికి కూడా తెలియదు. ఎవరికి తెలుసండి ల్యాండ్ టైటిలింగ్? అతనికి తెలియదు. అతనికి తెలిస్తే అతను చెప్పడం. అదేదో మొత్తం ముసుకేసేసి మొత్తాన్ని మారేడుగా ఏం చేసేసి మొత్తం స్థలాలు ఆస్తులు మొత్తం అతని పేరు మీదకి మార్చుకుందామని చెప్పేసి ఇప్పుడు జరిగే మ్యాటర్ కూడా అంతేనండి. అతను చేసేది కూడా, ఇప్పుడు జరిగేది మొత్తం అంతే జరుగుతుంది. అతను కేసుల్ని మాఫ్ చేసుకుంటానికి, అతను ఇది చేసుకుంటానికి తప్ప ఇక వేరే ఏమీ లేదు. ముఖ్యంగా వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి వైనాట్ ప్రతిపక్ష హోదా అనే పరిస్థితికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ హైకోర్టుకి వెళ్ళారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆ సిగ్గు ఉండొద్దా? ఇప్పుడు ప్రతిపక్షానికి ఎంత కావాలి, ఫిగర్ ఎంత కావాలి అనేసి ప్రతి ఒక్క ఒక బార్బరిస్ట్ని అడిగినా కూడా చెప్తాడు. ఒక బార్బర్ని నన్ను అడిగినా కూడా 18 సీట్లు మించి ఉండాలి, మినిమం 18 సీట్లు ఉండాలి ప్రతిపక్ష హోదాకి. రాజ్యాంగాన్ని మార్చగల శక్తి మన దగ్గర ఎవరి దగ్గర ఉందా? పోనీ అతని దగ్గర ఉందా? పోనీ ఇంకెవడని మారుస్తాడా? ఎవరు మార్చలేరు. ఎవరికి ఇతను మార్చేది? ఇతను ఎవరికి రాస్తాడు లేఖ? ఎవరికి రాస్తాడండి లేఖ? ఎట్లా ఇస్తారు ఇతనికి ప్రతిపక్ష హోదా? ఇవన్నీ ఏమంటున్నారంటే ఇతను కేసుల్ని ఇది చేసుకుంటానికి, కప్పిపుచ్చుకుంటానికి ఢిల్లీలో చేస్తాను, ముంబైలో చేస్తాను, అక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తానని చెప్పేసి కాలయాపన చేస్తాడు. అంటే ప్రజల తరపున పోరాడాలి, ప్రజల తరపున ప్రశ్నించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిందే అంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రశ్నించే అర్హత లేదంటారా ఆయనకి? బ్రతుకే నీకు లేనప్పుడు ఇంక నీకు ప్రతిపక్షం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఇది అవకాశమే నీకు ఇవ్వలేదు కదా. అసలు అవకాశం నీకు ఇవ్వనప్పుడు నీకు ప్రతిపక్షం ఎక్కడ ఉంది? ప్రజల పక్కన ఎక్కడ ఉన్నావు? ప్రజల పక్కన నువ్వే ఎందుకున్నావుగా? నీకేం అవసరం ఇంకా ప్రజల పక్కన మేమందరం ఉన్నాం కదా. అంటే నేను ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల మధ్య నుంచే పోరాటాలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. నిజంగానే ప్రజల మధ్య నుంచే ఆయన ప్రజా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఉందంటారా? అసలు నీకు ప్రజల్లో ఉండే అర్హత లేదనే చెప్పేసి నీకు 11 సీట్లకు పరిమితం చేసినప్పటికీ ఇంకా నువ్వెందుకు మాట్లాడుతున్నావు?
ప్రజలు వద్దనుకుంటున్నారు కదా మిమ్మల్ని. ప్రజలు వద్దనుకున్నప్పుడు నీకు ప్రజల నుంచి నీకు ఇంకేం అవసరం? నీకు ప్రజలు నేను వద్దనుకునే 11 సీట్లకు పరిమితం చేసింది. లేదు, అదంతా ఈవీఎంలు మాయాజాలము అనే మాట అయితే గట్టిగా వాడుతున్నారు కదన్న. ఆయన జగన్మోహన్ రెడ్డి పదే పదే అదే మాట వాడుతున్నారు. ఒకప్పుడు మీరేం పొడిచారని 152 సీట్లు వచ్చినాయి. మీరు ఏం పొడిచారని 152 సీట్లు వచ్చినాయి. మమ్మల్ని నమ్మారు, మమ్మల్ని నమ్మి ఓటేశారు అంటున్నారు. ఎవడు నమ్మింది? నిన్నేవాడు నమ్మాడు? మీ నాన్నగారి పేరు చెప్పుకొని మా నాన్న లేడు, అది లేదు ఇది లేదని చెప్పేసి ఒక్కసారి అని చెప్పేసి చేశారు. అది ఒక్కసారి అనేది ఏదో 100 110 వస్తాయి అనుకుంటే 152 సీట్లు ఎట్లా వచ్చినాయి ఈవీఎంలు అని చెప్పి నువ్వంటే అది మీకు కూడా వర్తించుద్ది. అది మరి ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అసలుకి ఈ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు 5 నిమిషాలకు మించి ఉండలేదు, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో 10 నిమిషాలకు మించి ఉండలేదు. మరి ఇలాంటి వ్యక్తి ప్రజల తరపున పోరాటం చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఉంటుంది. ఏముంటుందంటే తన యొక్క ఉనికిని కాపాడుకుంటానికి మాత్రమే తను పోరాడుతూ ఉంటాడు. ఏంటంటే అక్కడ చనిపోయాడు, ఇక్కడ చనిపోయాడు, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇవన్నీ కూడా భోగస్ సంగామాలు. అంతదంటే మీరు ఏం లేదు. అతను కాపాడుకుంటాను తప్పితే ప్రజలు పక్కన ప్రజలు అనేది లేదండి, తీసేయండి. పక్కన ప్రజలు అనేది తీసేయండి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అంతే. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తన కేసుల గురించి తప్పించుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? అంతే, అవును. ఇప్పుడు మరి ముఖ్యంగా వస్తే కనుక ఇప్పుడు కొత్తగా బయటకు వస్తున్న స్కాములు, మద్యం లిక్కర్ స్కామ్ కానీ, లేదంటే అక్కడ భూమి మాయ, అసలుకి పొంగనూరు నియోజకవర్గంలో అసలు భూమి మాయ అసలు ఎలా చూడాలంటారు? ఇదంతా జగన్మాయ అండి, భూమి మాయ కదా, జగన్మాయ. జగమే మాయ, జగనే మాయ, వాడి బ్రతికే మాయ. దాదాపు 960 ఎకరాలు మొన్న కానిచ్చింది. నిన్న చూస్తే 250 ఎకరాలు. ఇన్ని వందల వేల ఎకరాలు మరి అఫిడవిట్లో చూపించకుండా పెద్దిరెడ్డి దాచిపెట్టాడంటే కనుక దీన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? వాడు తగలబెట్టిన దాని గురించి చూసుకోవచ్చుగా మీరు. వాడు తగలబెట్టేశాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వాటిలో మొత్తం తగలబెట్టేసుకున్నాడంటే అప్పటి నుంచే చూసుకోవచ్చుగా మీరు. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అన్న, అడగకూడదు. అంటే చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు కాబట్టి ఆ కక్ష మనసులో పెట్టుకొని ఈ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పిన మాట. ఇది నేను అడుగుతున్న మాట కదా, ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన మాట. మరి ఇది వాస్తవమే అయి ఉండొచ్చు కదా? పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టారు కాబట్టి. ఎప్పుడది? ఆయన కాలేజ్ డేస్లో కొట్టారంట. ఎక్కడది అసలు? ఇది అంటే ఏంటి అసలు? ఇది అంటే మీరు కావాలని అడుగుతున్నారా, లేదా వాళ్ళు ఏమైనా చెప్తున్నారా, లేదా మిమ్మల్ని ఏమైనా పంపించారా? పెద్దిరెడ్డి ఎవడు? చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి కొట్టడం ఏంటి? ఆడు ఉల్పట్టని ఉల్పనాగడు చే. అంటే ఇక మన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిందండి, లేదా మాకేం అవసరం అడగటానికి? వాడికి బుద్ధి ఉందా? వాడికి బుద్ధి ఉంటే ఎట్లాంటి మాట్లాడతాడా? జగన్మోహన్ రెడ్డికి అసలు అట్లాంటి సంస్కారం లేని మాట్లాడొచ్చు అని చెప్పి తెలిసి అట్లాంటి మాట్లాడు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టడం అనేది అసలు అదేమన్నా నమ్మశక్యమైనటువంటి విషయమేనా? ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రతిపక్ష అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది అవహేళన అంతే. అంటే ఇప్పుడు వ్యక్తిత్వ హననాన్ని చేయటమే ప్రధాన అజెండాగా సాగిన 5 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు అదే వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా ప్రతిపక్షంలో కూడా సాగుతుంది అనుకోవచ్చు అంటారా? వ్యక్తిత్వ హననం అంటే మనిషిని కించపరిచే విధంగా. అది ఎక్కడి నుంచి వచ్చింది? గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిందే మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రాటజీ వాడుతున్నారు అనుకోవచ్చు. లేదు, ఏం చేయట్లేదే. వాళ్ళకి అలా చేసేవాళ్ళు అయితే అసలు ఇప్పటివరకు ఇప్పుడు 3 నెలలు అవుతుందో 2 నెలలు అవుతుందో, ఈ 2-3 నెలల్లో మొత్తం భూస్థాపితం అయిపోయేవాళ్ళు మొత్తం ఎక్కడోళ్ళు అక్కడే. ఎందుకంటే 164 మంది ఎక్కడి నుంచి అయితే ఉన్నారో 164 మంది వాళ్ళు ఉచ్చబోస్తే వీళ్ళు కొట్టుకొని పోతారు. ఎక్కడి నుంచి అక్కడ 11 మంది. సో ఎవరు ఎక్కడ ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా సరే ఒక్కటే మాట చెప్తున్నారు, ఎవరి మీదకి వెళ్ళొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరి మీద పోస్టింగ్లు పెట్టొద్దు, ఎవరికి ఇది చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు. ఒకవేళ మీరు అటువంటి చేస్తే మేము మిమ్మల్ని వదులుకుంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నారు వీళ్ళు. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించే అవకాశం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పిస్తారు. మేము అసెంబ్లీకి వస్తే కనుక మాకు మైక్ ఎవరేమో భయంతో బయటే ఉండిపోతున్నా అంటున్నారు, బాధపడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. నీకు మైక్ ఇస్తాం రా, నువ్వు ఫస్ట్ రా, లోపలికి రా, మైక్ ఇస్తాం రండి. ఒక మైక్ ఉంటుంది, ఇస్తాము. ఏదో ఒక మైక్ ఇస్తాం, రండి. ఫస్ట్ లోపలికి రండి. ఫస్ట్ లోపలికి వచ్చి సాహసం చేయండి, వచ్చి కూర్చోండి చెమటలు పట్టకుండా. అంత పెద్ద ఏసీలు కూడా చెమటలు పట్టుకుంటా గడగడ వణుక్కుంటూ వెళ్ళిపోతున్నావు నువ్వు బయటికి. నువ్వు అదంతా కాకుండా ఫస్ట్ వచ్చి నీ సీట్లో నీకంటే ఒక సీట్ ఉంటుంది, నీకంటూ ఇది ఉంటుంది కదా, కూర్చోవచ్చి ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి కోరుకోకుండా
గొంతమ్మ కోరికలు వచ్చి కూర్చొని మాట్లాడు వచ్చిరా లోపలికి రా. వచ్చే అవకాశం ఉందంటారా? అది లేదు. ఓకే, థ్యాంక్ యూ.